క్లాత్ వాష్, క్లాత్ లిక్విడ్, అల్ట్రా వాష్ ఒకటి, అల్ట్రా మ్యాటిక్ సర్ఫ్ ఒకటి, అల్ట్రా స్వాబ్ ఒకటి, అల్ట్రా గార్డ్ ఒకటి, జెటా ప్రీమియం టీ పౌడర్ లో జెటా ప్రీమియం టీ ఒకటే. యాక్చువల్ ఎనర్వో బ్రేక్ఫాస్ట్ ఇది చాలా బాగుంటుంది. ఎనర్వో బ్రేక్ఫాస్ట్ ప్రతి వాళ్ళకి ఇది వాడిపించండి ఫస్ట్. అండ్ సారీ కాఫీ పౌడర్, ఎనర్వోలో కాఫీ పౌడర్ ఒకటి ఉంది, ఇది వాడి చూడండి ఒకసారి. కుకింగ్ ఆయిల్ ఒకటే పెట్టాడు, కుకింగ్ ఆయిల్ అండ్ 2-3 అవసరం ఉంటది, ఒకటే పెట్టాడు ఇక్కడ. అగైన్ బ్రేక్ఫాస్ట్, ఎనర్వో బ్రేక్ఫాస్ట్ చాలా 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 అంటే చాలా బాగుంటది ఎనర్వో బ్రేక్ఫాస్ట్. అండ్ కొన్ని మిల్లెట్స్ ఉంటాయి, ఆ మిల్లెట్ తీసుకోవడం వల్ల అలిసిపోయినప్పుడు అది తీసుకున్నారనుకోండి ఎనర్జీ ఇస్తుంది. చిన్నపిల్లలకి ఇంకా మంచి ఎనర్జీ ఇస్తుంది. బ్రేక్ఫాస్ట్ మీ దగ్గర ఉండాలి. టాల్కమ్ పౌడర్ ఎంత మంచిగా ఉందండి, ఫోర్స్ బ్రష్ పౌడర్, శానిటరీ నాప్కిన్ ఒకటే ఉంటది. యాక్చువల్ గా 2-3 ఉన్న వాళ్ళకి 3-4 కూడా అవసరం పడుతుంది. అండ్ నాప్కిన్ ఒకటి రాసాడు, హ్యాండ్ వాష్ ఒకటి, అండ్ ప్రోటీన్ పౌడర్ ఎనుగో ప్రోటీన్ పౌడర్ పెద్దవాళ్ళకి తాకొచ్చు, చిన్నపిల్లలు తాకొచ్చు. 100 PV అండి, 3,595 రూపాయలు, 3,600 రూపాయలు, 4,253 రూపాయలకి డిస్కౌంట్ పోను ఇంతకు వచ్చేస్తుంది రైట్. ఇది ఈ 100 PV తీసుకోవడం వల్ల ఫస్ట్ ఏమున్నదో చెప్పండి క్లియర్ గా. దీన్ని బాగా తీసుకెళ్ళండి, బాగా ముందర తీసుకెళ్ళండి. ఓకే, మీ స్క్రీన్ షాట్ మీ స్క్రీన్ మీద పెట్టుకోండి. ఎంత నీట్ గా, ఎంత అద్భుతంగా టీవీతో సహా దీంతో రాసేసారు. ఇవన్నీ మీకు కావాలి కదా అని టక 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 రాసేసేయాల. దాంట్లో కొన్ని తీసేస్తారు, కొన్ని తీసేస్తే అండ్ 60 PV అవుతుంది, ఇంకా కొన్ని తీసేస్తారు కొంతమంది, 30 PV అవుతుంది కదా. మీరు పెట్టేది 30 PV మీద చెప్పకుండా 100 PV పెట్టి, లేదండి ఇది ఇంక కొద్దిగా 60 PV రండి, లేకుంటే 30 PV రండి, ఇలాగ చేసుకుంటూ వచ్చేసేస్తే ఇంతలో తీసుకుంటే బాగుంటుందని మాట్లాడితే బాగుంటది. దీన్ని బాగా చేయండి. కన్సిస్టెన్సీ మోర్ ఇంపార్టెంట్. ఏ పనైనా కన్సిస్టెన్సీగా చేయండి, ఏదైనా చేయండి కన్సిస్టెన్సీగా ఉంటేనే ఫలితం వస్తుంది. ఈరోజు ఊరికే రాలేదు, మేము ఊరికే చేస్తే ఈ లెవెల్స్ కానీ ఇవన్నీ రావట్లేదు. కన్సిస్టెన్సీగా మేము రోజు డే బై డే, ఈరోజు జస్ట్ ఇందాకనే వచ్చాను, జస్ట్ రూమ్కి వచ్చేసాను. అండ్ సరే టైం ఉంది కదా, అండ్ ఇంకా టిఫిన్ వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు, మన వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు. అండ్ అంతలోపు మనం ఒక జూమ్ పెడదామంటారని ఏదో ఒకటి ప్రిపేర్ అయిపోయి అరగంటలో ఒకటి ప్రిపేర్ అయిపోయి ఒకటి మాట్లాడాలా మీతోటి, ఏదో ఒకటి చెప్పాలా, మీకు ఏమైనా గ్రోత్ చేయాలా, బ్రాంజ్ నుంచి సిల్వర్ తీసుకెళ్లాలా, సిల్వర్ నుంచి గోల్డ్ తీసుకెళ్లాలా, ఎల్ఓవి తీసుకెళ్లాలా, ఇలా ఏదేదో చేయాలంటే మా తాపత్రయం రోజు ఉంటుంది. రోజు టీం హిందుస్థాన్ లో మీరు ఉన్నారు, టీం హిందుస్థాన్ లో ఉంటేనే చాలు మీ బలం. అది తలుసుకుంటే బలం రావాలా, అరే మనకి ఇంత టీం ఉందిరా, ఈ టీమ్ లో మనం ఉన్నాం అనే బలం రావాలి. అదే మా కోరిక కూడా రైట్. అండ్ మీరు చేసేటప్పుడు కూడా మీ మీటింగ్స్ బాగా చేసేసుకోండి. వీక్లీ మీటింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు బ్రాంజ్ ఉన్నారా, సిల్వర్ ఉన్నారా, మీరు వీక్లీ మీటింగ్ చేసేసుకోండి. ఆ ఏరియాలో మీ అప్లైన్ పిక్ పెట్టేసేసుకోండి రైట్. మీ అంతకి మీరు మీటింగ్ చేసేసుకోండి. ఏదో ఒక వీక్లీ మీటింగ్ మీ అప్లైన్ పిలవండి. ఆ వీక్లీ మీటింగ్ కూడా ఎలా జరుగుతుంది అంటే, ఊరికి మీటింగ్ పెడితే కుదరదు. మీరు వారం నుంచి వారం, ఇక్కడ ఏ వారం రాసినారు, వీక్లీ మీటింగ్ జమ్మికుంట ఎవరీ ట్యూస్డే, మంగళవారం రోజు రాశారు. ఓకే, ఎవరీ ట్యూస్డే రోజు. ఈ ట్యూస్డే మీటింగ్ అంటే వెడ్నెస్డే నుంచి మండే వరకు మీరు హోమ్ మీటింగ్ చేయాలా. మీ హోమ్ మీటింగ్ చేయడం వల్ల 4-5-6 మందికి అట్లాగా జనాలు అయితా ఉంటుంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి వీక్లీ మీటింగ్ లో కూర్చుంటుంటారు. అప్పుడు మీ టెస్ట్ మని చెప్పాలా, అప్పుడు 2-3 ప్లాట్ల గురించి చెప్పాలా. మొత్తం బుక్ ఉందంటే మొత్తం తిప్పి పాడేద్దండి, ఏ పడితే చెప్పొద్దండి, కొద్దిగా జాగ్రత్తగా చేయండి రైట్. టైం అంటే టైం సెట్ చేసేయండి. ముందు వచ్చిన 11కి వచ్చింటారు, ఇప్పుడు జూమ్ మీటింగ్ ముందర వచ్చినారు, ఎన్నికలు వచ్చే వాళ్ళు చాలా లేట్ వచ్చేసింటారు. మీరు అయ్యిందా, మీరు ఏదో ఒక హోస్ట్ తీసేసుకొని ఏదో ఒకరు మాట్లాడుతుండండి. అండ్ 11కి స్టార్ట్ చేసినారా, 11:30కి సబ్జెక్ట్ ఉండాలి, 12:30 1 o'clock అయిపోవాలి. 1:30 అండ్ 2 hours లోపు ప్రోగ్రామ్ అయిపోవాలి అంతే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు రావాలి. ఇంత పెద్ద మీటింగ్ అయితే కాదు, 2-3 అవుతుంది, అన్నమాకలు అవుతుంటుంటది. ఆడ పరిస్థితులు బాగుండుకుంటే నెక్స్ట్ డే రారు అని. ఓకే, మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరు ఒక పోస్టర్ రెడీ చేసేసుకొని దాన్ని రిలీజ్ చేసేసుకొని అండ్ మీరు మూవ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఉన్న ఈ మీటింగ్ పెడుతున్నాం, 2 వచ్చినారా, 2కే చెప్పండి, 3 వచ్చినారు, కన్సిస్టెన్సీగా చేయండి. 3 నెలల వరకు ఎవరు రాలేదా, మీరు 2 ఉన్నారా, ఒక్కరే మీటింగ్ చేసేసుకొని పోతుండండి. కానీ ఆడ అటెండ్ అయ్యండి. 2 నెలలు అయింది సార్, ఎవరు రావట్లేదు సార్, మీటింగ్ ఎవరు రావట్లేదు సార్ అంటుంటారు. కాదు, వస్తారు, టైం పడుతుంది. దీన్నే కన్సిస్టెన్సీ అంటారు సక్సెస్ కి. ఒక్కసారి దీన్ని చూద్దాం. ఒక్కసారి
అండ్ తెలివితేటలు పెంచుకోవాలంటే కంఫర్ట్ జోన్ లోనే తెలివితేటలు రావండి. అండ్ దాని గురించి హర్ష గోయింక గారు మెదడుకు చురుకుగా పనిచేయాలంటే కష్టమైన మార్గాన్ని ఎంచుకోవాలి. డామ్ షూర్ ఇది 100% కష్టమైన మార్గాన్ని ఎప్పుడైతే ఎంచుకుంటారో మీ బ్రెయిన్ పనిచేస్తుంది. ఇక్కడ ఒకసారి మన దగ్గర ఉన్నాడు, యాక్చువల్ గా ఏం అప్పు లేదనమాట, ఇంతవరకు అప్పు లేదనమాట. అప్పు అంటేనే నాకు వద్దు సార్, అప్పు ఎందుకు సార్, ఏదో ఉన్న కట్ చేస్తుంటుందాం సార్ అనేవాడు. బట్ ఈ రోజు 5 లక్షల అప్పు పెట్టి అండ్ ఒక మంచి దాన్ని తయారు చేయాలి, ఒక మంచిది ఒక ఒక సంస్థని ఒక కంపెనీ రెడీ చేయాలంటే అండ్ మన దగ్గర ఉన్న ఒక లీడర్ ఒక 5 లక్షల రూపాయలు అప్పు చేసేసి ఉంటే ఇప్పుడు రైట్ వేలు వెళ్తున్నారు సార్, ఇప్పుడు కరెక్ట్ గా బ్రెయిన్ పనిచేస్తుంది, కరెక్ట్ గా మీరు వెళ్తున్నారు అని చెప్పేసినాను. అయినా సరే సార్ మీరే బలం సార్ అంటే మాట్లాడు, నిజమేది. మీ మెదడు చురుకుగా ఉండాలంటే 100% మీరు మీ నెత్తిన భారం ఉండాల్సిందే. అలా అని మొత్తం అప్పులు చేసేసేసి అది తిని తిరిగారు, రైట్? మీరు అప్పు చేసిన దానికి ఏం చేస్తున్నారు, దానికి అది చెయ్యండి. అంటే చురుకుగా ఉండాలి అంటే అప్పు చేసిన కాదు, కానీ కష్టమైన పని మీరు ఎంచుకోవాలా. అందరు ఈజీ పనులు ఉంటారు, జాబ్ అందరు చేస్తారు, డబ్బులు అందరికి ఎట్లా వస్తాయి? ఈ రోజు మీరు చేసేది డిఫరెంట్. మీరు సోపు పేస్ట్ చెప్తున్నారు, ఎవరు చెప్తలేరు, మీరే చెప్తున్నారు. ఇది కష్టమైన పని, వేరే వాళ్ళు చెప్పలేరు, మీరు చెప్తున్నారు. చెప్పండి. ఎన్ని అడ్డంకులు వచ్చేస్తుంటాయి, అప్పుడే సక్సెస్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో ఈయన చాలా అద్భుతమైన పర్సన్ అనమాట, గోయింక గారు అంటారని. అండ్ పారిశ్రామికవేత్త, అంటే మీన్స్ ఇండస్ట్రీలోనే, రియల్ ఎస్టేట్ కాదు, ఇండస్ట్రీలోనే అండ్ ఒక మంచి టాప్ పర్సన్, ఇండియాలో టాప్ పర్సన్ హర్ష గోయింక గారు. చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. అండ్ టిప్స్ కొన్ని చెప్పాడు అనమాట. కొత్త విషయాల ఆసక్తి, ఎప్పుడైనా కొత్త విషయాలు నేర్చుకోవడం మీ మెదడుకు ఉత్తేజపరుస్తుంది అని చెప్తా ఉన్నాడు. తెలియని ప్రదేశాలకు వెళ్తుండటం, అది ఏం లేదు, వెళ్ళండి మీరు, జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి 100% జరుగుతుంది. నాకేం తెలియదు, నేనెట్ట పోవాలా, ఏ బస్ ఎక్కాలా, నాకు హైదరాబాద్ తెలియదు, నాకు కర్నూలు తెలియదు, నాకు బెంగళూరు అసలే తెలియదు, ఇంకా ఢిల్లీ అంటావా, ఢిల్లీ ఏ రోజు కూడా చూడలేవు కాబట్టి వెళ్ళు, ఏమవుతుంది? ఆడ వేరే వాళ్ళు ఉంటారు కదా, మనసులో కదా ఉండేది, రైట్? దీన్ని అనమాట వెళ్తుందండి ముందరికి, వేరే దేశాలకి, వేరే ప్రదేశాలకు వెళ్తున్నాం, ట్రావెల్ చేయండి, కొత్త అనుభవాలు వస్తాయి. మీకే సవాల్. మీరు బ్రాంజ్ కొట్టారా, ఎవరితో పోరు కొట్టాలి, మీరే కొట్టండి. బ్రాంజ్ ఎప్పుడు చూసినా బ్రాంజ్లే ఉంటున్నా, సిల్వర్ కొట్టాలి. కానీ ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, మీకు సవాల్ ఏంటిదంటే మీరు ఏదైతే లెవెల్ ఉన్నారో ఆ లెవెల్లో ఉండేటట్టు చూసుకోండి, ఆ లెవెల్ ఉండకపోతే వేస్ట్. కంపల్సరీ ఆ లెవెల్ అన్నా ఉండండి, ఆ లెవెల్ అన్నా మెయింటైన్ చేయండి. డబ్బులు చేసుకుంటారు అని మాట్లాడతారు అనమాట, రైట్? ఆ విధంగా మీరు ముందరు పోతున్నాను. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ముందుకెళ్ళు, మీకే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి, సౌకర్యాలు వదిలి అడుగు ముందుకేయండి. నాకు ఇది ఉంటేనే అవుతుంది, ఇది లేకపోతే నాకు కాదు. నాకు పడుకోవడానికి బెడ్ అయితేనే బాగుంటది, అక్కడ కింద ఎట్లా పడుకోవాలబ్బా, ఆ ఏరియాలో పోతే నాకు అసలు అక్కడ సెట్టే కాదు. అది మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది, ఇంటికి వచ్చేసి మళ్ళీ 40-50 కిలోమీటర్ రావాలి, వేస్ట్. ఇది మీలో ధైర్యాన్ని పెంచడమే కాకుండా సమస్యలను ఎలాగ పరిష్కరించాలని కూడా అదే చెప్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి మీరే అడుగు ముందరేసి ఎదుర్కోండి, సక్సెస్ ఖచ్చితంగా అవుతారు. ఏ విషయం గురించి అయినా కొత్తగా ఆలోచించడం ప్రారంభించండి, ఏదో కూడా కొత్తగా ఆలోచించండి. ఈరోజు మనం కొత్తగా ఆలోచిస్తున్నాం. ఈరోజు ఎవరు వెళ్ళని దారిలో టీం హిందుస్థాన్ ఆలోచించేస్తుంది. ఎవరు వెళ్ళని దానిలో కొత్త విషయాలతోటి, కొత్త సబ్జెక్ట్ తోటి ముందుకు తీసుకెళ్తుంది. వివిధ రకాల ఐడియాలతోటి కొంతమంది టీం, ఒక వ్యక్తికి ఒకటి తెలుసు, రైట్? ఈ దాన్ని మనం తయారు చేసేట ముందరికి పోతే ఎక్కడో వెళ్ళిపోతుంది టీం అంతా, రైట్? అదంతా కలిస్తేనే ఈరోజు నేను కోరుకునే కలగనే కళ, మన టీం కోర్ లో ఉన్న 10 మంది కలగనే కళ చెప్తాను నేను.
కొత్త విధానాలు అమలు చేయండి. ఇతరుల కోణాల నుంచి సమస్యను పరిశీలించడం ద్వారా మీకు కొత్త ఆలోచనలు కలుగుతాయి. అది పురోగతి పెరుగుతుంది. ఏదైనా కొత్తగా ఆలోచించినప్పుడు కొన్ని సమస్యలు అయితే వస్తాయి. కొత్తగా పోతున్నారు కదా, సమస్య వస్తది. సమస్య వచ్చిన తర్వాత అది వచ్చిన తర్వాత ఎలా తీర్చాలనేది కూడా తెలియపోతుంది. మీరు బస్సు తప్పిపోయింది, మొన్న ట్రైన్ తప్పిపోయింది. నేను పలమనేరుకి వెళ్ళాలి, పొంగనూరుకి వెళ్ళాలి అనేది, మదనపల్లికి వెళ్ళాలి, మదనపల్లి నుంచి పొంగనూరు వెళ్ళాలి, మదనపల్లి ట్రైన్ మిస్ అయింది. ఏం చేయాలా? బస్సు ఉంటుంది, నో టెన్షన్. బస్సు లేదు, వేరే దానికి కర్నూలు పోయా, లేకుంటే ఇంకో దగ్గరికి పోయా, అనంతపురం పోయా, అనంతపురం నుంచి ఇంకో దగ్గరికి పోతాం, నో టెన్షన్. ఏమైతుందో ఏమో పోతారు, ఏం కాదు, మీరు పోతారు. అది జరుగుతూనే ఉంటుంటది. యాక్చువల్ గా మనం అంటా ఉంటాం, పంతులు లేకపోతే పెళ్లి ఆగిపోతుందా అని. నిజమే, పంతులు లేకపోతే పెళ్లి ఆగిపోతుందా? నీలాంటాడు నాలాంటాడు మాంగళ్యం తంతుమామే అంటే 2 మంత్రాలు చదివేసేసి అండ్ తాలిబొట్టు కట్టించేసి అక్షంతలు చదివితే పెళ్లి అయిపోయా. అన్ని సమకూర్చుకొని అంత అయిపోయిన తర్వాత, అన్ని వచ్చిన తర్వాత పంతులు లేదంటారని పెళ్లి ఆపరు కదా. అందుకే మీరు ముందరికి రండి. మీరు వేసే అడుగు మంచి అడుగు వేసినారు, ఇంకా ముందరికి రండి. షార్ట్స్ కట్స్ వద్దు. నేను ఎప్పుడూ పెట్టా, సక్సెస్ కి షార్ట్ కట్స్ వద్దు, సక్సెస్ కి షార్ట్ కట్లు ఉండవు. షార్ట్ కట్ పోతే పోతారు. ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు షార్ట్ కట్ ఎప్పుడు ఎంచుకోవద్దండి, రైట్ వేలని వెళ్ళండి. మొన్న ఒక స్టోరీ చెప్పాను, పటాన్చెరులో ఒక స్టోరీ చెప్పాను అనుకుంటా. రైట్, మూడు చేయకూడదు. ఎవరైతే దారిన పోతున్న వాళ్ళని మధ్యలో దూరొద్దు, మనం దూర్చి తలకే మనం చెడగొట్టుకోకూడదు. ఎప్పుడైతే అలకాగా డబ్బు వచ్చేస్తుంది, ఈ బిజినెస్ చేసి ఈ ప్లాన్ బాగుంది, ఈ ప్రొడక్ట్ బాగుంది, దానికి పోతే బాగా పోతాం, ఇమీడియట్ గా గ్రోత్ అవుతాం. కొంతమంది ఉన్నారు అక్కడ. దీనికి ఒక స్టోరీ చెప్తా. దీనికి ఒక డిస్కషన్ ఒక అడవిలో ఒక డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఒక 2 జంతువులకి ఏం డిస్కషన్ జరుగుతుందంటే, ఆ జంతువులు ఏంటంటే, ఒక పులి ఒక గాడిద ఉంది అండ్ మాట్లాడుకున్నప్పుడు ఒక డిస్కషన్ ఏమొచ్చిందంటే, గాడిద ఉండి ఎందుకు గడ్డి మొత్తం ఆకాశం రంగులాగా ఉంది, నీలి రంగుగా ఉంది, నీలంగా ఉంది, ఆకాశం ఎలాగ ఉందో, ఆకాశం ఎలా ఉంది, గడ్డి ఎలా ఉంది అని గాడిద అంటారు. పులి కోపం వస్తుంటది. నేను అందుకే నేను గాడిద అంటారు, అది యాడ ఉంది, అది నీలం కాదు, అది గ్రీన్ అంటారు దాన్ని, గ్రీన్ తెల్ల నీకంటే. గాడిద వాదిస్తుంది, అది గ్రీన్ కాదు, నీలి రంగేది. పొద్దున స్టార్ట్ అయితే సాయంత్రం వరకు ఇదే గొడవ అనమాట ఆ 2 జంతువులు. ఇట్లా కాదంటే ఇంక పులికి ఎంత వచ్చినా కూడా, పులి ఇంకా కంట్రోల్ అవుతుంది, ఇంకా అది కూడా నీలి రంగులోనే ఉందేమో అంటనని డౌట్ పడుతుంది. ఎందుకంటే గాడిద అంత గట్టి చెప్తుంటది, అది నీలి రంగే అంటే 100 రకాలుగా 100 ఉదాహరణలు చెప్తుంటది పులికి. పులి కూడా భయపడింటది, ఆ కళ్ళు ఏమైనావో ఏం కథను. సరే పోదాం, ఒక రాజు దగ్గర పోదాం అంటే నేను రాజు దగ్గరికి పోతాను. అడవికి రాజు సింహం కదా, సింహం దగ్గర పోయి చెప్తుంది అనమాట. పులి చెప్తుంది, గాడిద నీలి రంగు ఉంది అంటుంది, ఆకాశం ఏ రంగు ఉందో గడ్డి అదే రంగు ఉంది అంటుంది, నేనేమో గ్రీన్ ఉంది అంటున్నా. సింహం కూడా ఒక మాట చెప్తుంది అనమాట. లేదు, అది గ్రీన్ ఉంది కదా, గడ్డి అంతా గ్రీన్ ఉంటది కదా అంటే, గాడిద నవ్వుతుంది అనమాట. గాడిద గట్టిగా నవ్వి, మీ ఇద్దరికి నిజంగా తెలియలేదు, నువ్వు రాజువి, అడవికి రాజువి, ఆ పులి వేటాడితే ఏ జంతువైనా బలి కావాల్సిందే, మీరిద్దరు మంచి పవర్ఫుల్ పర్సన్స్, మీకు కూడా అట్టనే కనపడుతుంది అని అవుతుందండి. సింహం ఆలోచించి, ఎస్, అది నీలి రంగు గడ్డి అని చెప్తుంది. గ్రీన్ కాదు, నీలి రంగు గడ్డి అని చెప్తుంది. అప్పుడు గాడిద నవ్వుకుంటూ సంకలు గుద్దుకుంటూ ఎగురుకుంటూ పోతుంది, నేను గెలిచాను. ఇప్పుడు పులి వచ్చేసింది అనమాట. గాడిద గెలిచింది, నీలి రంగే ఉంది, నాకెందుకు గ్రీన్ కనపడుతుంది, డౌట్ గా అడుగుతుంది. మళ్ళీ పులి సింహాన్ని అడుగుతుంది. సింహాన్ని ఏమని అడుగుతుంది అంటే, అది గ్రీన్ రంగే కనపడుతుంది, గ్రీన్ లాగానే కనపడుతుంది, గడ్డి గ్రీనే ఉంటది కదా, గ్రీనే ఉంది, ఈ రోజు ఏమైనా నీలి రంగు ఏమన్నా ఉందా అని సింహం అడుగుతుంది. సింహం కొద్దిగా ఇక్కడ రాని పక్కకు పెట్టి కొద్దిగా వెనక్కి వెళ్ళి
ఒక్క పంచతోటి చెంప మీద ఒకడు కోడుతుంది అనమాట, తలక మీద కోడితే అడవి పడుతుంది పులి. నువ్వు నువ్వు పులివి, నువ్వు వేటాడే జంతువు నువ్వు. నిన్ను చూసి అందరూ భయపడతారు. అది గాడిద. గాడిదకి నీలి రంగంగా అంటుంది. అది నీలి రంగం చెప్పి పంపిస్తే అయిపోయింది కదా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెట్టి మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చినావు. గాడిదలు అన్ని అట్టనే అంటుంటాయి. నువ్వు పులివి, అది నీలి రంగు కాదు, గ్రీన్ రంగే. నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు అంటున్నావు అని అప్పుడు చెప్తుంది. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిపోయి పులిపోతుంది అనమాట. అనవసరంగా దెబ్బతిన్నాను అదే గట్టిగా అంటాను. ఏమంటున్నంటే, మీరు షార్ట్ కట్స్ ఎప్పుడైతే ఎత్తుక్కుంటున్నారో మీరు రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. కొన్ని గాడిదలు ఉన్నాయి, కొన్ని గాడిదలు తీసుకెళ్తున్నాయి, కొన్ని గాడిదలు చెప్తున్నాయి ఇట్లా కాదు, ఈ కంపెనీలు ఎట్ట ఉంది, ఈ కంపెనీలు ఎట్ట ఉంది, ఈ కంపెనీలు ఎట్ట ఉందని. పెద్ద గాడిద ఒక 2 గాడిదలు ఉన్నాయి. ఆ 2 గాడిదలు తిరుగుతున్నాయి. ఆ 2 గాడిదలు మీ ఇళ్ళకి వస్తున్నాయి. అవి గాడిదలు, రైట్. ప్రతి వాళ్ళకి ఐడియా వస్తుంటది, రైట్. మీరు పులిలాగా ఆలోచించండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్, నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోడక్ట్ గట్టిగా చెప్పండి, రైట్. అనవసరంగా షార్ట్ కట్ వెళ్ళేసేసి ఇట్లా పోతే సక్సెస్ అవుతాను అనుకోద్దండి. అప్పుడే మీ సామర్థ్యాలు అనేది బలోపతం అవుతాయి. గాడిదని ఏదైనా చెప్పింది అది రైట్ అనేసి పంపించేసేయండి. మా ఇంటికి ఒక గాడిద వచ్చింది. ఆ గాడిదకి చెప్పినా నేను, రైట్ సార్, చాలా బాగుంది సార్, చాలా సూపర్ సార్, ఎక్స్ సార్ అంటానని. 1 గంట 2 గంటలు ఆ 2 గంటలు చెప్పి ఏదైతే చెప్పినారో చెప్పుకుంటూ వచ్చినారు. విన్నాము. కానీ సార్ మీరు సక్సెస్ అవుతారు, 100% సక్సెస్ కానీ సార్ అంటే చెప్పి పంపించేసి, అది కాదు ఆ ప్లాన్ అది కాదని చెప్పేసి ఉంటే వాదిస్తుంది. గాడిదే కదా, వాదిస్తుంది. మీతో కూడా వాదించే గాడిదలు ఉన్నాయి, జాగ్రత్త. సంక్లిష్ట సమస్యల నుంచి లోతైన అవగాహన పెంచుకునేందుకు దోహదపడుతుంది. సంక్లిష్టంగా కొన్ని సమస్యలు వస్తాయి, లోతుగా ఆలోచించండి. మీతో పాటు మీ అప్లైన్ ఉన్నాడు. మీ అప్లైన్ ప్రాణం పెడుతున్నాడు కదా, ప్రాణం పెట్టినాడు. మీ అప్లైన్ కి ఇదే డైరెక్ట్ సెల్లింగ్ ఒకటే. మీకు రకరకాలుగా ఉండొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ ఒకటే ఆయనకు ఉండేది. ప్రాణం పెట్టినాడు ఆయన. చూడండి, కొత్త వ్యక్తులను కలనికి బాగా ప్రయత్నించండి. కొత్త వ్యక్తులను కలవాలా, కొత్త విషయాలు తెలుసుకుంటుంటే నిజం అంటే చాలా నిజం. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే నాకు తెలిసి ఎవరు కూడా తిరుమల కొండ పైన ఎవరు కూడా సిఎంటి చేయలేదు. ఐఎమ్ ఫస్ట్ పర్సన్. ఈరోజు ఒక లీడర్ కి ఫోన్ చేసేసి, అబ్బా ఏం చేసినారు సార్ మీరు, ఇంతవరకు చరిత్రలోనే అతను అంటే నాకు అర్థమైంది, రైట్. కొత్త వ్యక్తులు వచ్చినారు, మీటింగ్ చేసినాము, వాళ్ళే దర్శనాన్ని తీసుకుపోయినారు, మంచిగా తీసుకొచ్చి రూమ్ లో కూర్చోబెట్టినారు, హ్యాపీగా చేసేసినాము, రైట్. కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాయి. విభిన్న నేపథ్యం ఉన్న వ్యక్తులతో సంభాషించడం. కొంతమంది వేరే రకాలుగా ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడుతుండే. ఓన్లీ బిజినెస్ కాదు, బిజినెస్ పక్కన పెట్టి వేరేది మాట్లాడండి, కొన్ని సంభాషించండి. ఒక బిజినెస్ గురించి మాట్లాడితే బిజినెస్ లో మీకంటే పిచ్చి ఉంది, బిజినెస్ వాళ్ళకు ఉండాలి కదా పిచ్చి. మీ పిచ్చి వాళ్ళకి తగిలియాలంటే మీతో పాటు తిరగాల. ఇమీడియట్ గా మీ పిచ్చి వెళ్ళి వాళ్ళకి రుద్దితే వాళ్ళకి పెద్ద పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకు? పిచ్చోళ్ళు వచ్చారా మీ ఇంట్లో ఉండకూడదని వాళ్ళు ఇంకా వేరే దగ్గర వెళ్ళిపోతారన్నమాట. అట్లా ఉండొద్దు. వృత్తి కార్యక్రమాలు పాల్పంచుకోండి. వృత్తిపరమైన సామాజిక సమాజాలు పాల్గొనేందుకు ఆసక్తి చూపండి. ఎక్కడైనా మీ ఏరియాలో జరుగుతుంటాయి. మీ ఏరియాలో ఏదైనా గణపతి ఉత్సవాలు కానీ లేదన్నా కనుక ఏదైనా ఒకటి జరుగుతుంటది, దాంట్లో మీరు పాల్గొనండి. మీరంతా మీరే పోండి. నేను యాక్చువల్లీ మా విలేజ్ వాళ్ళు కూడా ఒక పర్సన్ ఉన్నాడు, రమేష్ అనే పర్సన్, మన జూమ్ లో ఉన్నాడు. ఇప్పుడు దాదాపుగా 95 or 96 అని ఏదో చిన్న పిల్లోని, అండ్ 3rd 4th క్లాస్ ఏదో చదువుకుంటున్నాను అనమాట. అప్పుడు మా ఊర్లో సీతారాముల కళ్యాణము బాగా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అమరవాయిలో చాలా గ్రాండ్ జరుగుతుంది. స్టిల్ ఆ డిస్ట్రిక్ట్ లోనే, జోగులాంబ మాగున డిస్ట్రిక్ట్ లోనే అమరవాయిలో మా విలేజ్ లో బాగా జరుగుతుంది అనమాట. అప్పుడు పోయేవాడిని. అప్పటి నుంచి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంతవరకు పోలేదు నేను, ఎందుకంటే ఇంకా వెయిట్ వచ్చేసాను కాబట్టి. మొన్న పోయినా, లాస్ట్ సీతారాముల కళ్యాణం కూడా మొన్న పోయినాను. అందరూ కొత్త వాళ్ళే అంటే మా ఊళ్ళే పిల్లలు పెద్దగా అయినారు. 30 ఏళ్ళ ఊరి పోక, రైట్. పిల్లలు పెద్దగా అయినారు, చిన్న పిల్లలు బయటకు వచ్చినప్పుడు పుట్టిలు లేకుంటారు, వాళ్ళందరూ పెద్దగా. కానీ వాళ్ళతో పాటు కలిసినాం, పోయినాం, రైట్. అండ్ హైదరాబాద్ కర్నూలు నుంచి కార్ తీసేసుకొని కార్ అడ్డ పెట్టించేసి చెప్పులు ఆడనే వదిలేసి చెప్పులు లేకుండా పోయి పుట్టమని తీసుకొచ్చి పుట్టమన్న దగ్గర పోయినాం. ఎవరు లేరు, ఊరోళ్ళు ఎవరు లేరు అక్కడ. కొత్తగా 5-6 మంది పిల్లలు ఎవరున్నారు, నేను ఒక్కనే ఉన్నా.
అలా పాల్గొన్నాం. అయిపోయేంత వరకి సీతారాముల కళ్యాణం అయిపోయేంత వరకి, అక్షంతలు పడేంత వరకి అక్కడే ఉండి అవన్నీ చూసుకుంటూ ఆ బ్యాడ్జ్‌లు ఇప్పుడు కూడా కార్‌లో పెట్టుకున్నా ఆ బ్యాడ్జ్. ఎందుకంటే 30 ఏళ్ళ తర్వాత పెట్టుకున్నాను. ఇలాగ పోతుంటుంటే రేయ్! రోసిరెడ్డి కొడుకు వచ్చినాడురా, రోసిరెడ్డి కొడుకు చేస్తున్నాడురా అంటాననేది అనుకుంటా ఉంటారు. అప్పుడు అది రావాలి. మీరు మీరు ఫోకస్ అవ్వాలి. ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్‌లో జరుగుతుందా మీరు ఫోకస్ అవ్వండి. ఏ ఫంక్షన్ అన్నా ఫోకస్ అవ్వండి. మీరు మీరు మీ మీ మిమ్మల్ని చూస్తేనే, మీ యాటిట్యూడ్ చూస్తేనే, మీ వర్క్ చూస్తేనే, మీ స్టైల్ చూస్తేనే, అంటే స్టైల్ అంటే ఆడపోయి రజనీకాంత్ లాగా బిషా బిషా అనేరు. అది కాదు. మీ వర్క్ చేసే విధానం అన్నమాట. ఆ వర్క్ చేసే విధానంలో ఎవర్రా ఈ పిల్లోడు? ఎవరు అమ్మాయిరా? ఈ అమ్మాయి ఎవరు అమ్మాయిరా? ఏం వర్క్ చేస్తుందిరా అమ్మాయి? ఎంత కలిసిపోతుందిరా? ఎంత బాగున్నాడురా ఈ అబ్బాయి? ఇది రావాలా. ఇది ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు మీ అంతగా మీరే పదును పెట్టుకున్నట్లయితది. వాళ్ళు పరిచయం చేసుకుంటారు మిమ్మల్ని. ఎంతమంది ఫోన్ నెంబర్ తీసుకున్నారంటే అంతమంది ఏమి ఇంత పెద్దోడివైనావా? ఇంత పెద్దోడు వాళ్ళు వాళ్ళ ఆ ఏజ్ లో ఉన్నోళ్ళు అండ్ మా నాన్న వాళ్ళు ఉన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు నేను రోసిరెడ్డి కొడుకునంటే ఇంత పెద్దోడైనావా? చాలా బాగా అయినావు. కార్ తీసుకున్నావా? ఎంత ఎంజాయ్‌మెంట్. రైట్. ఇది మీరు ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటే మీరు సక్సెస్ అవుతారు. అగైన్ ఇక్కడ కన్సిస్టెన్సీ, వాట్ డస్ కన్సిస్టెన్సీ మీన్ అండ్ క్రియేటివ్ బ్రాండ్స్ మిమ్మల్ని బ్రాండ్ చేస్తది. కన్సిస్టెన్సీగా వర్క్ చేసేస్తే ఒక బిజినెస్ అని కాదండి. మీరు ఏది చేసి ఇందాక జాడు కొట్టమని చెప్పారు కదా, జాడు అంటే కసువు అంటారు కదా. ఆ జాడు కొట్టడానికి జాడు కొట్టేది కూడా కన్సిస్టెన్సీగా క్లియర్ గా చేసిస్తే కనుక నీకు ఒక అవార్డు ఇస్తారు తెలుసా. మొన్న రీసెంట్ గా అండ్ రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకుంది ఒక ఆమె. ఆమె ముంబైలో ఉంటది. ఆమె రోజు అన్నమాట దాదాపు 35-40 ఏళ్ళు కసువు కొడుతూ జాడు కొడుతుండేదన్నమాట రోడ్లు ఊడ్చే ఆమెకి ఒక అవార్డు, పద్మశ్రీ సంథింగ్ కాదు కానీ దానికి ఒక అవార్డు ఇచ్చినారు. జాడు కొడుతున్న ఆమెకి ఏంటంటే ఆ కన్సిస్టెన్సీగా ఎంత తూలి ఆమె అంతగా ఆమె పని చేసుకుంటూ పోతుంది. నీకు క్లారిటీ ఉంటది, నీకు రికగ్నిషన్ దొరుకుతుంది, రియాలబిలిటీ, ట్రస్ట్ నీ మీద లాయాలిటీ దొరుకుతుంది. దీనికి ఇది ఇన్ని బ్రాండ్స్ వస్తాయి. కన్సిస్టెన్సీ ఉన్న పవర్ కూడా అదే. 100 పీవీ ఒకరి దగ్గర మీ దగ్గర 5 మంది లీడర్లు ఉన్నారు. 5 మంది కన్సిస్టెన్స్ చేశారు. 5 మంది కింద 10 మంది, వాళ్ళకు ఒక 5 మంది వాళ్ళ కింద 5 మంది తయారైనారు. వీళ్ళు ఒక 5 మంది 5,025 30 మంది అయినారు. 3,000 పీవీ ఒక్క రోజు వస్తుంది. దీన్ని కన్సిస్టెన్సీ పవర్ అంటారు. మీరు సక్సెస్ కావాలని వచ్చినారు, మీరు గ్రోత్ అవ్వాలని వచ్చినారు, మీకు అన్ని కావాలని వచ్చేసినారు, మీకు లక్ష కావాలా, కారు కావాలా, మీకు డ్రీమ్ ఉంది, కన్సిస్టెన్సీ మాత్రం తీసుకోరు. కన్సిస్టెన్సీ మాత్రం చేసుకుంటూ పోతున్నారు. కన్సిస్టెన్సీ మీ దగ్గర డబ్బులు లేవు. నేను అదే చెప్తున్నా, మీ దగ్గర డబ్బులు లేవు, ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. ఇది మీ బిజినెస్ అండి. బిజినెస్ ఇది. కిరాణా షాప్ పెడితే 1,00,000 2,00,000 ప్రొడక్ట్ అయిపోతే మళ్ళీ అప్పు చేసి తీసుకొస్తలేవా? 50,000 1,00,000 పొలంలో ఏమైనా అయిపోతే మళ్ళీ అప్పు చేసి తీసుకొస్తలేవా? ఇది నీ బిజినెస్ లో నువ్వు ఎందుకు చేయవు? నువ్వు చేస్తే కదా. ఈరోజు చూడండి ఎన్ని కన్సిస్టెన్సీ, అసలు అద్భుతం అండి. ఎంత పీవీ వచ్చిందంటే అంత పీవీ వచ్చేసింది ఈ రోజుకి. ప్రతి లీడర్ల దగ్గర ఎప్పుడు రాలేదు. ప్రతి లీడర్లు మన దగ్గర ఉన్న కోర్ లీడర్ ఎవరైతున్నారో ఎప్పుడు పీవీ రాలేదు. కన్సిస్టెన్సీ అంత పీవీ వచ్చింది. అంటే ఒక్కొక్క దాంట్లో ఎల్ఓవి దాటిపోయింది. దట్ ఈస్ అంటే మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా మీరు ఉంటారో క్రియేటివ్ బ్రాండ్స్ మీరు తయారవుతారు. ఇది పవర్ఫుల్. ఏ దాంట్లో అయినా చేసుకుంటూ పోతున్నాండి. చాలా ఈజీ బిజినెస్, చాలా ఈజీ. రైట్. మీరు ఎప్పుడైతే గెలవడానికి మీరు ముందున్నారు, మీన్స్ నేను గెలవాలని ఎప్పుడైతే వచ్చేసినారో అండ్ ఆటోమేటిక్ గా సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. రైట్. మేము బాధతో కాదు, మేము మిమ్మల్ని గ్రోత్ చేయాలి. ఎలా గ్రోత్ చేయాలి, ఏం చేస్తే మీకు అర్థం అవుతుంది, ఎట్లా చేస్తే మీరు గ్రోత్ అవుతారు అనేది మా బాధ. మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటది, ఆ ప్రోడక్ట్ తీసుకోండి, వేరే వాళ్ళకి ఇస్తే. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? సెల్లింగ్, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ 1,500 రూపాయలు అవసరం, మీకు అవసరం ఉంటది, 1,500 రూపాయలు సెల్లింగ్ చేయండి. నాకు 206 పీవీ ఫస్ట్ డే ఆగస్టు 2వ తారీఖు అండ్ నాకు అయింది. కన్సిస్టెన్సీ నా దానిలో అనేది కాదు, అది బిల్లులు అది కరెక్ట్ గా క్లియర్ గా రాలేదు, కానీ మన సార్ కరెక్ట్ గా క్లారిటీగా తీయలేదు. కానీ ఆ బిల్లులో క్లారిటీగా చూస్తే కనుక వీటికి సంబంధించిన ప్రోడక్ట్ ఒక 5-6 మంది కస్టమర్లు ఉన్నారు.
5-6 మంది కస్టమర్లు వాళ్ళ దగ్గర ఏమి ఉత్త కస్టమర్లే, వాళ్ళకి ఏమి ఎంత కస్టమర్లు, వాళ్ళకి ఐడీలు వేయలే. ఐడీలు వేస్తే కూడా వాళ్ళు పని చేయరు. కొంతమందికి ఐడీలు వేయకూడదు, ప్రతి వాళ్ళకి ఐడీలు ఇస్తా ఉంటారు. మీరు ఐడీలు వేయకూడదు. ఎంత ఎవరికైనా వాళ్ళకి వేయండి. మీ దగ్గర ఉన్న వాళ్ళ కస్టమర్ గా తయారు చేసేసుకోండి. అక్క టీ పొడి ప్యాకెట్ అయిపోయిందా నేను తీసుకొస్తాను, పేస్ట్ అయిపోయిందా నేను తీసుకొస్తాను. ఓకే, ఎవరు పడితే వాళ్ళకి ఐడి వేయడం, ఎవరు పడితే వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పడం, ఎవరు పడితే వాళ్ళకి చేసుకుంటూ పోతున్నాం. అసలు కాదు. కొంతమంది అమ్మే వాళ్ళు ఉంటారు, అమ్మేలాగానే చేయండి వాళ్ళని. కొంతమంది బిజినెస్ ప్లాన్ చెప్తుంటారు, బిజినెస్ ప్లానే చెప్పించండి. ఒక్కరొకరు టాలెంట్ ఉంటుంది, ఒక్కరొకరు టాలెంట్ ఉంటుంది. చెప్పిన ఇందాక ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క టాలెంట్ ఉంది. మహేష్ బాబు మొత్తం పట్టణైతే ఉంది, రజనీకాంత్ మొత్తం పట్టణైతే ఉంది. సూపర్ హిట్ సినిమాలు కొడుతున్నారు కదా. ఎందుకు లేవని బాధపడినారా? అందుకే చెప్తున్నా, ఎవరు వాళ్ళే హీరో. దీంట్లో మీరంతా మీరే హీరో. మంచి బిజినెస్ లో మంచి సక్సెస్ కావడానికి మీరున్నారు, మంచి అప్లైన్ తో మీరున్నారు, మంచి టీమ్ లో మీరున్నారు. చెప్తున్నా, ఎవరు చెప్పరు, ధైర్యంగా చెప్తున్నాం. టీమ్ హిందుస్థాన్ టీమే మిమ్మల్ని తీసుకెళ్తుంది. టీమ్ హిందుస్థాన్ టీమ్ లో ఉంటానే మీరు కార్లు 2 సంవత్సరాల్లో అండ్ కారు మీ ఇంటి ముందు పెడతారు. 1000% పెడతారు. పెట్టించడానికి మీ అప్లైన్ కష్టపడుతున్నాడు. రైట్, ఆ విధంగా మీరు తీసేసుకోండి. కన్సిస్టెన్సీ మోర్ ఇంపార్టెంట్. మీరు కన్సిస్టెన్సీ మీద ఉండండి. ఆ పవర్ ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చేస్తుందో ఆటోమేటిక్ గా కన్సిస్టెన్సీ తీసుకుంటారు. ప్రోడక్ట్ ని అలవాటు చేయడానికి సోపు పేస్ట్ ప్రోడక్ట్ అమ్మేదానికి చెప్తున్నా. 260 రూపాయలు ఒక టీ పొడి అండి, 120 రూపాయలు. అండ్ ఒక పేస్ట్ 80 రూపాయలు, ఒక సోప్ 60 రూపాయలు. ఈ 3 కలిపితే 260 రూపాయలు. 260 రూపాయలు వేరే వాళ్ళకి దారిలో పోతున్న వాళ్ళకి. అంటే నిన్న ఈ రోజు మేము కొండపైకి వచ్చాము. కొండపైకి వచ్చిన తర్వాత నా దగ్గర ప్రొడక్ట్ ఫుల్ అయిపోయింది ప్యాక్. 3 బ్యాగులు ఉన్నాయి. అండ్ ల్యాప్టాప్ ఒకటి, ప్రొజెక్టర్ ఒకటి. ల్యాప్టాప్ ఇలా పట్టుకోవాలా, బ్యాగ్ ఇలా చేసుకోవాలా, అది లాక్కుండా పోవాలి. రైట్, అదంతా చేసుకుంటూ పోయేసరికి నా దగ్గర ప్రోడక్ట్ పెట్టుకుని కూడా ప్లేస్ లేదు. రైట్ సార్, కింద నుంచి తీసుకొని రాండి సార్ అంటే ఒక 5 సెట్లు తీసుకొని వచ్చేసారు. కింద నుంచి ఒక లీడర్ వస్తుందంటే, ఒక పర్సన్ వస్తుందంటే, లీడర్ కదా, ఒక పర్సన్ వస్తుంటే ఆయన తీసుకుని 5 సెట్లు తీసుకొని వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసేస్తే అది వాడుకున్నారు. ఎంఆర్పిని. రైట్, ఎస్ సూపర్. అండ్ నేనేమంటున్నానంటే, ఇది మీరు చేయాల్సిన మొట్టమొదటి పని. రైట్, మీరు ఎప్పుడైతే పీవీ చేసేసుకొని మీరు ఎప్పుడైతే అమ్మగలుగుతుంటారో మీ టీం బాగుంటుంది, గ్రోత్ ఉంటుంది. భయం పెట్టుకోవద్దండి, భయపడద్దండి, ఆత్మవిశ్వాసం కోల్పోకండి. మీ వెనకల మీ అప్లైన్ ఉన్నాడు, గుర్తుపెట్టుకో. మీ వెనకల మీ అప్లైన్ ఉన్నాడు. ఎవ్వడూ లేడు, నీ బంధువు లేడు, నీ ఫ్రెండ్ లేడు. ఎవరైనా నీ బెస్ట్ ఫ్రెండ్ గాని, లేదంటే కనుక నీ ఇంటి పక్కలోడు గాని, నీ బంధువు గాని, వాళ్ళే తాగడానికి చూసేది. నీ అప్లైన్ పైకి లేపడానికి చూస్తాడు. ఏం మాట్లాడినా నేను పైకి లేపడానికి చూస్తాడు. ఏం మాట్లాడి నేను పైకి లేపడానికి చూస్తాడు. ఎందుకంటే అప్లైన్ నేను పైకి లేపుతానే ఆయన నీతో పాటు ఆయన వస్తాడు కాబట్టి నేను పైకి లేపుతాడు. నీతో పాటు ఆయన వచ్చేది, అందుకే నేను పైకి లేపుతా ఉన్నాడు. ఏ మాట మాట్లాడినా కూడా పవర్ఫుల్ మాటనే. రైట్, ఇప్పుడున్న ఎంత బాగా జరుగుతుంది హైదరాబాద్ బిజినెస్, టాప్ బిజినెస్. మనం ఏదైతే అనుకున్నాం అది పోతుంది. రైట్ అండి. అండ్ మనం ఏదైతే అనుకుంటున్నామో, యాక్చువల్ గా ఈ రోజు సన్నిధానంలో మంచి తిరుమల ఉన్నాం. అండ్ ఈరోజు ఒక మంచి ఏదైతే అనుకుంటున్నామో ఆ డ్రీమ్ ని చెప్పడానికి నాకు కూడా చాలా ఎంత ఆత్మవిశ్వాసం అంటే ఎంత బాగా కలిగింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 2 times జరిగింది వితిన్ 5 hours లో. ఐఎమ్ సో హ్యాపీ. రైట్, ఆ 2 times లో కూడా నాకు నేను ఒకటే కోరుకున్నా. ఎప్పుడు కూడా నేను మొన్న బాలాజీ తిరుమల మన చిలుకూరు బాలాజీ పోయినప్పుడు కూడా ఏ రోజు కూడా మాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు అనమాట, దేవుని ఏం కోరుకోవాలంటే, భగవంతుడా నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉంటే ఎంతో మందిని నేను చూసుకుంటాను, నా కుటుంబాన్ని నేను చూసుకుంటాను, నా చుట్టుపక్కల నేను చూసుకుంటాను, నాకు మంచి తెలివిచ్చేటట్లు చూడండి, నేను ఆ తెలివితో నేను ముందరికి వెళ్తాను అని భగవంతుని కోరు. దాంతో పాటు ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు కాంచే నేను కార్తీక మాసంలో పూజలు చేస్తుంటే ఒకసారి జూమ్ లో చెప్పాను మీకు. 3rd 4th క్లాస్ 5th 6th క్లాస్ నుంచి నేను ఒక్కనే. రైట్, అక్కడ నుంచి కూడా నేను ఏం కోరుకున్నామంటే అదే కోరుకునేవాని అనమాట. ఎందుకంటే అప్పుడు చెప్పిండే ఒక పంతులు పెద్దయ్యేంత వరకు. స్టిల్ మొన్న రీసెంట్ గా అనుకున్నాను, అండ్ ఒక బలమైన కోరిక అనుకున్నాను. ఈ రోజు కూడా కోరిక అనుకున్నాను అంటే నవంబర్ 5th 2025, 2024 కాదు, ఈ నవంబర్ కాదు, 6 నెలలు వచ్చే నవంబర్ కాదు, 2025 ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్లు ఉన్నారో ఈ రోజు వరకు, ఈ రోజు బ్రాంచ్ జెండర్లు ఎవరైతే ఉన్నారో ఆ లీడర్లు నవంబర్ 5th తారీఖు రోజు 5వ తారీఖు రోజు
100 కార్లు, 101 కారు, దాంట్లో నాది కూడా. 101 కారు ఆ రోజు తీయాలనేది కోరిక, బలమైన కోరిక. అండ్ ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతది. నేను ఎందుకంటే ఒక్కసారి గట్టిగా అనుకున్నాను అనుకుంటే, అండ్ భగవంతుని కూడా అడిగాను గానీ ఈసారి అడిగినాను. మీ గురించి అడిగినాను. రైట్. నిజం. ఐ ప్రామిస్ యూ, గాడ్ ప్రామిస్ యూ. అంత బలమైన కోరిక కోరుకున్నాం. ఖచ్చితంగా మీరుంటారు. ఒక మంచి కార్లు తీసుకోవడానికి, చేయడానికి మేము పనిచేస్తా ఉంటుంటాం. మీరు సంవత్సరాల రోజులు పడుకుంటారా, తింటారా, తినరా, అండ్ ఎక్కడైనా బయట నడుచుకుంటూ పోతారా, ఫీల్డ్‌కి ఇంకో రకంగా ఎట్లన్నా పోండి మీరు. ఎట్లన్నా పోండి. 1½ ఇయర్ టైమ్ అయ్యింది. 1½ ఇయర్. ఒక మంచి లగ్జరీ కార్‌లో 101 కారు. రైట్. 10 బెంజ్ కార్లు. మీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో 10 బెంచ్‌లు ముందర పోతా ఉంటది. అండ్ 91 కారు. అండ్ ఈ కార్లు ఏదైతే 10 లక్షలు, 12 లక్షల కార్లు, 15 లక్షల కారు ఉన్నాయో ఆ కార్లు వస్తాయి. బలంగా కోరుకున్నాం. అది ఖచ్చితంగా నెరవేరుతది. దాంట్లో మీరు ఉండేటట్లు ఉండండి. నా టీం 5వ తారీఖు రోజు 101 కారు ఖచ్చితంగా ఆ రోజు తీయాల్సిందే. అంటే ఒక 5, 6 రోజులు, ఒక వారం రోజులు తీసిన తర్వాత ఒక రోజు మనం దాన్ని రిబ్బన్ కటింగ్ చేస్తామన్నమాట. ఒకే రోజు అన్ని ఒక కార్లకి రిబ్బన్ కటింగ్ చేస్తాం. అదే 101 కారు. ఆ 10 బెంచ్ కార్లు, 10 కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో 10 బెంచ్‌లు, మిగతా 91 కారు అండ్ హైదరాబాద్ నుంచి తిరుమల కొండకి రావాలనేది నేను మొక్కుకున్నా. అండ్ మీరు క్రిస్టియన్స్ అయితే కూడా, అండ్ మీరు ముస్లిమ్స్ అయితే కూడా, మీకు తిరుమల వెంకటేశ్వర స్వామి మీకు ఇష్టం లేకపోతే కూడా, అండ్ ఈ దానిలో మీరు పాల్గొనండి. అండ్ మిమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో కూడా వాళ్ళు కూడా ఇలా వెళ్తున్నారు, ఇలా చేసేది అనేది ఒక మిరాకిల్ అయితే సృష్టిస్తున్నాం, మిరాకిల్ అయితే అనుకుంటున్నాం. ఆ విధంగానే మీకు ఎడ్యుకేషన్ వస్తుంది. ఆ విధంగానే ఎడ్యుకేషన్ మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఆ విధంగానే మీ అప్లైన్ కష్టపడుతున్నారు. ఈరోజు నేను ఏదైతే కష్టపడుతున్నామో, ఏదైతే మాట్లాడుకుంటున్నామో, నీ అప్లైన్ కూడా అలానే కష్టపడుతున్నాడు. రైట్. ఆ 101 కార్లు మీ కారు ఖచ్చితంగా ఉండాలి. అండ్ డ్రీమ్ రాసి పెట్టుకోండి. నిజంగా చెప్తున్నా, November 5th, 2025 మీ కారు ఖచ్చితంగా ఉండాల్సింది. గోడ మీద మీరు రాసి పెట్టేస్తే అది ఖచ్చితంగా తిరుగుతుంది. ఎప్పుడైతే మీరు November 5th, 2025 నవంబర్ లో చాలా 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 పెద్దవన్నీ నవంబర్ లో జరిగినాయి. భారతంలో గాని, భాగవతంలో గాని, రామాయణంలో గాని, అప్పుడు ఆ కాల పరంగా చూసుకుంటే కనుక అండ్ నవంబర్ లోనే జరిగినాయి. ఇక్కడున్న లీడర్లు చూసుకుంటే కూడా 44 లక్షలు తీసుకునే పర్సన్, 26 లక్షలు తీసుకునే పర్సన్, అండ్ విత్ మీ నేను కానీ, మన ఐడి వేసింది కానీ నవంబర్ లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఒక మంచి శుభ సూచకం అనమాట. రైట్. ఇది నేను బలమైన కోరిక కోరుకున్నాం. అండ్ దీంట్లో మీరు ఖచ్చితంగా ఉండాలి. కొన్ని మాటలు మేము బాధ పెట్టిన మాటలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ నేను బలంగా చెప్పాలనుకుంటున్నాను, గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. గ్రాంటెడ్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో అండ్ పవర్ఫుల్ గా మీకు ఓట్స్ కూడా అలానే ఉంటాయి. రైట్. నేను మీ అందరికి పెద్దవండి. మీ అందరికి ఏజ్లో కావచ్చు, ఎక్స్పీరియన్స్ లో కావచ్చు, అండ్ ఒక దగ్గర అనాల్సి వచ్చేస్తుంది, లేకుంటే బుజ్జగించే దగ్గర బుజ్జగించాల్సి వచ్చేస్తుంది. బుజ్జగించడానికి ఏం లేదు అనేదే ఉంటుంది. మీరు కష్టంగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ